ఎస్సీ చైర్మన్ వైస్ చైర్మన్లతో నూతన కమిటీ ఏర్పాటు చేశామన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఎస్సీ సెల్ నూతన కార్యవర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడంలో ఎస్సీలు కీలకం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో ఎస్సీ సెల్ కమిటీలు ఉంటాయని, అలానే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 6 జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు నూతన కమిటీలు వేశామన్నారు. పాత కమిటీలు రద్దు చేసినట్లు తెలిపారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఈరోజు ఎస్సీసెల్ విభాగాన్ని, రాష్ట్ర విభాగాన్ని, కార్యవర్గాన్ని మరియు జిల్లా చైర్మన్లను కూడా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ఇంతకు ముందులాగా కాకుండా యువకులు, ఉత్సాహవంతులు, విద్యాధికులు అందరినీ కూడా జిల్లా చైర్మన్లుగా, మరి రాష్ట్ర కార్యవర్గంలో కూడా డాక్టరేట్ పొందిన వాళ్ళను, విద్యాధికులను మనం ఈరోజు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా 33-34 జిల్లాలకు ఈరోజు జిల్లా చైర్మన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ఎస్సీ విభాగం మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా దళితుల జనాభా 17.3% ఉన్నది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఎటువైపు ఉంటే అటు రాజ్యాధికారం వచ్చే విధంగా ఉన్నది. మనం ఈ మధ్యకాలంలోనే చూస్తాము, తమిళనాడులో దళితులంతా ఏకమై ఏ విధంగా ఇతర పార్టీలను ఓడించినారో, దళితులు అన్ని 57 కులాలు, దాదాపు 59 కులాలు ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం ఇస్తూ, కాబట్టి నూతనంగా ఎవరినైతే మనం ప్రకటించినామో ఈరోజు వాళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకొని జిల్లా లోపల ఎస్సీ విభాగాన్ని పటిష్టపరిచి బలోపేతం చేసి తప్పకుండా రాబోయే ఎన్నికల లోపల ఎస్సీలు మరి ఎటుంటే అటే గెలుపు వస్తుందని, కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటే కీలక పాత్ర ఎస్సీలది ఉండాలని, దళితులది ఉండాలని నేను కోరుతూ